ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్లారా, ప్రియ సహోదరి సహోదరుడా, శ్రేష్టమైనటువంటి ఈ చక్కటి సమయంలో ఒక శుభవార్తను, ఒక సంతోష వార్తను, ఒక మంచి వార్తను మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నా. ఈ రోజున నేను అందించనై ఉన్నటువంటి మంచి వార్త, శుభవార్త ఏదైతే ఉందో అది కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమి మీద ప్రకటింపబడినటువంటి సువార్తగా ఉంటూ ఉన్నది. ఆ సువార్త దినాన ప్రకటించబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ నవంబర్, డిసెంబర్ మాసములు రాగానే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా అనుభవిస్తూ ఆనందిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? యేసు క్రీస్తుల వారి జన్మమును గురించి. గత 2000 రోజుల వారి లోకంలో జన్మించినటువంటి వార్త ఒక దూత ద్వారా ప్రపంచంలో భూమి మీద మొదటిసారిగా ప్రకటించబడింది. ఆ దినాన ప్రకటించినటువంటి ఆ సువార్తను నేటికి కూడా ప్రతి క్రైస్తవుడు ఎంతో సంతోషంగా, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ఎలాంటి వారైనా సరే ప్రేమతో సంతోషంగా ఒక దేవుని జన్మదిన ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభుల వారు జన్మించింది కేవలం ఒక ప్రాంతము కొరకో, ఒక వీధి కొరకో కాదండి. సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగా అన్న వాక్యాన్ని, ఆ మాటను, ఆ నినాదాన్ని, ఆ శ్లోకాన్ని సంపూర్తి చేయడానికి, సర్వలోకములోని మానవులందరి ప్రేమను వెల్లడిపరచడానికి యేసు ప్రభుల వారి లోకంలో జన్మించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలామంది నా హిందూ సోదరులు ఎంత చక్కగా ఆప్యాయంగా నాతో కలిసి ఆనందిస్తున్నారు తెలుసా? బ్రదర్, ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? మీకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అయినా ఎంతో వింతగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మీ ఇంటిని మరి అలా అలంకరించుకొని, అలంకరణ విషయం కావచ్చు, లేదా మీరు చేసే ఈ చర్చి యాక్టివిటీస్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలాంటి వారైనా ఈ సీజన్ వచ్చింది అంటే ఈరోజు ఖచ్చితంగా మందిరానికి వెళ్తారు. సో నిజమైన పండుగగా అందరూ భావిస్తున్నారు. ఇది కేవలం క్రైస్తవులు ఒక్కరికే కాదండి. క్రిస్మస్ మన తోటి సహోదరి సహోదరులందరికీ సంబంధించినది. క్రిస్మస్ యేసు ప్రభుల వారు జన్మించిన ఈ వార్త మన ఇరుగు పొరుగు వారందరికీ సంబంధించింది. ఆయన నీ కొరకు జన్మించాడు అని నువ్వు ఒక్కడే ఆనందిస్తే